మీతో పాటు మీ బ్రదర్స్ కూడా అలాగే అది అది మరి కర్ణాటక అన్నారు కాబట్టి రవి అంతే. వాడు వెరీ గుడ్ టాలెంట్ ఉన్నవాడు, వేషాలు వేస్తున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి మొదలెట్టాడు. ఇప్పటికీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సప్తపదిలో వాడే, గోరింటాకులో వాడే, కానీ అందరూ నన్ను అనుకుంటూ ఉంటారు. సో ఇద్దరు కొంచెం ఒకేలా ఉంటాయి. ఇప్పుడు వాడు నాకంటే కొంచెం హైటు. రవికి మంచి బ్రేక్ అది సుదీప్ సినిమా, మన సింగం. అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆరుముఖం అని టైటిల్. ఇప్పటికీ రవి, ఇప్పుడు నేను అగ్ని ఎలా ఫేమస్ అయ్యానో, అయ్యో రవికి కర్ణాటకలో ఆరుముఖం రవిశంకర్. అక్కడి నుంచి వాడు నో లుకింగ్ బ్యాక్. అసలు వాడు ఇప్పుడు నాకు తెలిసి ఈ 10 ఏళ్లలో వాడు దగ్గర 250-300 సినిమాలు చేసాడు. మీ 50% మ్యాక్సిమం మామూలు చేయలేవాడు. ఎవ్రీ ఇయర్ 10 సినిమాలు. హీరోతో పాటు వాడు పోస్టర్, వాడు ఉండాలి పోస్టర్లు, ఆ లెవెల్కి వాడు. ప్లస్ అయ్యప్ప కూడా డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాడు. రాక్లైన్ వెంకటేష్ గారి సినిమా, అది పెద్ద సినిమా. నేను, రఘువరన్ గారు, అరుణ్ పాండ్యన్, విజయశాంతి గారు గెస్ట్ రోల్. అప్పుడు సితార గారు పెద్ద హీరోయిన్ కర్ణాటకలో. రాక్లైన్ అప్పుడు మంచి ప్రొడ్యూసర్. రాక్లైన్తో అయ్యప్ప డైరెక్షన్కి వచ్చి వాడు కేజీఎఫ్, వాడి గడ్డంతో వాడికి ఈరోజు ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా నాకు వచ్చే ఫోన్ కాల్లో 3 వాడి గురించి ఉంటాయి. సార్ అయ్యప్ప గారు కావాలండి అని. సో కేజీఎఫ్ నుంచి వాడు ఫుల్ బిజీగా ఉన్నాడు. సో ముగ్గురికి ఒక విధంగా మీరు చెప్పినట్టు కర్ణాటక అమ్మ అంటుండేవారు అనమాట. మనం ఏదో నేను నాన్న సాధించాలని వచ్చాం, మీరు సాధించాలరా అని. నేను సాయిబాబాగా ఉత్తరం రాసుకున్నప్పుడు కూడా ఒక ఉత్తరం రాస్తున్నప్పుడు రాశానమాట, మా సక్సెస్ మా అమ్మ నాన్న చూడాలి అని. సో అలాగా అమ్మ పోలీస్ స్టోరీ చూసినప్పుడు వాళ్ళకి ఒక తెలియని 100 days ఫంక్షన్లో కూడా స్టేజ్ మీద అందరూ ఉన్నారు భయ్య. దాసరి గారు ఉన్నారు, భాగ్యరాజు గారు ఉన్నారు, ఏం రత్నం గారు ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసి మా అమ్మా నాన్న చేతుల మీదుగా నేను షీల్డ్ తీసుకోవాలి. సో అమ్మా నాన్నతో మొదలైంది ఈ జర్నీ. ఈరోజు ఒక లెవెల్కి సాధించాం. ఒక 50 ఏళ్ళు ఒక యాక్టర్గా కంప్లీట్ చేసి ఇంకా చేస్తున్నాం మంచి